వెన్నునొప్పి రావడానికి గల కారణాలేంటి సార్? వెన్నునొప్పి వచ్చిన వాళ్ళు ఎలాంటి పొజిషన్స్‌లో పడుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది? సో వెన్నునొప్పి లో బ్యాక్ ఏక్ అనేది ఇది ఎక్కువగా వింటా ఉన్నాం ప్రెజెంట్ డేస్. సో దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని డెస్క్ జాబ్ చేస్తుంటారు. వాళ్ళలో గానీ, ఎక్కువ బరువులు మోసే వాళ్ళలో గానీ, ఎక్కువసేపు నిలబడి చేసే వాళ్ళలో గానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటది. సో దీనివల్ల ఏంటంటే ఫస్టు దానికి మజిల్స్ మనకి సపోర్ట్ చేయడం కోసం మజిల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ పారాస్పైనల్ మజిల్స్ అంటారు. ఫస్ట్ అవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. మనం రిపీటెడ్‌గా దాని మీద మజిల్ ఫ్యాటిగ్ రిపీటెడ్‌గా దాని మీద ప్రెషర్ పెడుతున్నప్పుడు ఏంటంటే అది బేర్ చేస్తే దాని పని అయిపోద్ది. నా వల్ల కాదంటది. సో నెక్స్ట్ ఏంటంటే ఆ బోన్స్ అంటారు. ఆ ప్రెషర్ అంతా బోన్ మీద పడతా ఉంటదనమాట. సో ఆ బోన్ కూడా ఏంటంటే మనకు దానికి ప్రాపర్ కాల్షియము ఇలాంటి వైటమిన్ డి ప్రాపర్‌గా లేనప్పుడు ఏంటంటే ఇలా నొప్పులు బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ బోన్‌కి మధ్యలో డిస్క్ ఉంటదనమాట. ఇలా ఎక్కువ సేపు నిలబడి చేసేవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. ఎక్కువ కార్‌లో ట్రావెల్ చేస్తా ఉంటారు. వాళ్ళలోకి ఏంటంటే రిపీటెడ్‌గా ప్రెషర్ పెట్టడం వల్ల ఎత్తేస్తా ఉంటాయి కదా! సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిస్క్ ప్రాబ్లమ్ వచ్చేసి అది బల్జ్ అయిపోయి బ్రేక్ అయిపోయిద్దనమాట. అది బయటకొచ్చేసి దాని పక్కన నరాలొస్తాయి. సో దాని మీద ఒత్తిడి పడినా గానీ మీకు బ్యాక్ పెయిను, దాంతో పాటు దాని పక్కన నరాలొస్తాయి. ఈ డిస్క్ అనేది దాని మీద ప్రెషర్ పడినప్పుడు ఈ బ్యాక్ పెయిన్‌తో పాటు పైనుంచి కిందకి లాగటం గానీ ఇలాంటియన్నీ వస్తా ఉంటాయన్నమాట. అదే షయాటికా అంటారు. ఇవి మేజర్ కారణాలు. సో ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చంటే ఆబ్వియస్‌గా మనం ఇప్పుడు ఎక్కువ సేపు కూర్చోడం అనేది అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు నేను ఒక 20-30 మినిట్స్ కూర్చున్నారనుకోండి. తర్వాత 2-3 మినిట్స్ అలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు. పొజిషన్ చేంజ్ చేస్తా ఉండాలన్నమాట. ఎక్కువసేపు నిలబడి అట్లాంటివి అవాయిడ్ చేయటము. సో పడుకున్నప్పుడు కూడా ఏంటంటే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. మామూలుగా ఇలా స్ట్రైట్‌గా ఉంటది కదా! సో దిండు పెట్టుకుంటే ఇలా కొంచెం బెండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెచ్ అనేది బ్యాక్ సైడ్ ఆ మజిల్స్ పుల్ అనేది తగ్గిపోతా ఉంటది. ఆ నర్వ్ పుల్ కూడా తగ్గిపోతా ఉంటది. దానివల్ల కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.